మీకు ఎందుకు కట్టించుకున్నారనేది అర్థమైందా? అదేదో 1994లో మీ ఇంటికి సంబంధించి మీరు ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి 1994 హౌసింగ్ స్కీమ్లో ఆ రోజు మీరు లోన్ తీసుకున్నారు. సరే తల్లి, రేక్ ఇచ్చారో సిమెంట్ ఇచ్చారు కాదు పోలే ఏదోటి. సరే ఒక నిమిషం విను. వింటే ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటే 1994 1990లో సిమెంట్ ఇచ్చేవారు, రేకులు ఇచ్చేవారు కదా. అప్పుడు అవి ఏంటంటే ఊరికినే ఇవ్వలేదు, మీకు ఊరికిని ఇచ్చారని అది బహుశా చెప్పు ఉండొచ్చు. 1994లో ఇచ్చినప్పుడు దాన్ని ఏంటంటే మీకు బకాయి కింద ఉండిపోయింది. బకాయి కింద ఉండిపోయి నాకు అర్థమైందా? ఆ బకాయి ఉండిపోవటం వల్ల మీరు మీ ఇల్లు ఎవరికన్నా అమ్ముకోవాలన్నా, మీ ఇంటి మీద ఏదన్నా లోన్ తెచ్చుకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్ అవ్వకుండా పెండింగ్ ఉండిపోతుంది. దానికి ఏం చేశారంటే వన్ టైం ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టారు. ఆ వన్ టైం సెటిల్మెంట్లో కట్టేస్తే పూర్తిగా దాని నుంచి వాస్తవానికి అయితే చాలా ఉంటుంది. అది ఆ అమౌంట్ మామూలుగా వడ్డీలు గిడ్డీలు అన్నీ వేస్తే చాలా ఉంటుంది. దానికి వన్ టైం సెటిల్మెంట్కి మీకు ఇంతకుముందు ఏమైనా అమౌంట్ కట్టారా? 6,000 అది 6,840 రూపాయలతో కూడా ఓటీఎస్లోనే కదా ఇది. 6,480 కూడా మీకు ఈ భూమి మీద జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. మీకు పూర్తిగా దీని మీద సంపూర్ణ రుణ విముక్తి. ధ్రువపత్రం అంటే మీ లోన్లు ఏమీ లేనట్టు క్లియర్ అయిపోయి మీ ఆస్తి మీద మీకు పూర్తిగా హక్కు వస్తుంది. ఇప్పుడుది 1994లోది గృహ నిర్మాణం మంజూరు చేయబడిన పథకము మరియు సంవత్సరము అంటే 94 నుంచి మీ పెండింగ్ అలాగ వచ్చింది. దాన్ని జగన్ గారు వచ్చాక నేను ఏంటమ్మా సరే అయితే నీ ఇష్టం, అయితే అది పద్ధతి కాదమ్మా. కాదు అందరి దగ్గర ఓటీ అది వాళ్ళు తెలియ అమ్మ తల్లి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది విను. కాదు నేను చెప్తున్నా, నువ్వు వినట్లేదు. వాళ్ళు చెప్పలేదు అన్నావు. వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఇది ఓటీఎస్ అనేది మీరు మామూలుగా అయితే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఎంత అవుద్ది? బదలాయింపు చేసుకోవాలంటే 5-6 లక్షల రూపాయలు అవుద్ది. దానికి ఈవేళ 6,800 రూపాయలతో చేస్తుంటే మా దగ్గర కట్టించుకుంటారని నేనేం చెప్తాను? గవర్నమెంట్లో క్లియరింగ్ మీకు ఓటీఎస్ సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయి మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇది దీనివల్ల మీకే మేలు. ఆవిడకి అర్థమైంది. ఇప్పుడు నాకు వాలంటీర్ రేట్ అన్నారు, మీ ఇంటికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. అదే మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారు, మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఇప్పుడు మీ ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు, అమ్ముకోవడానికి లేదు. సరే ఇది ఎన్ని గజాలు? ఇది 42. షరీఫ్ బాయ్ రాలేదా? రఫీ ఇప్పుడు వీళ్ళకి ఇది వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టాం ఓటీఎస్. ఈ 40 గజాలు కదా. సరే అది తగులుతుంది. 40 గజాలు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 50,000 ఉందా? 50,000 ఉందా? వీళ్ళకి చెప్పండి, వీళ్ళకి తెలియక మా చేత ఏంటి దీనివల్ల ఎంత లబ్ధి చేకూరుతుంది అనేది. 50,000 ఉందా గవర్నమెంట్ వాల్యూ? 50 × 40,000 20 లక్షలు. 20 లక్షల్లో కూడా 7.25% కట్టాలి. వీళ్ళకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా 7.25% కట్టాలి. 1,45,000 రూపాయలు అవుద్ది. సరసార్జీలు అవి కలిసి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అర్థమైంది కదా. ఈ రోజు 6,800 రూపాయలతోనే మీ పేరు మీద ఏం అక్కర్లేదు. మరి అదే కదా ఇది. లేవు, లోన్ ఉంది. ఇది 1994లో లోన్ ఉండిపోయి పెండింగ్ ఉండిపోయింది. వాళ్ళకి అలా కాదు. ఒక నిమిషం నూర్జాన్, ఒకసారి చెప్పి వాళ్ళకి చెప్పలేకపోవడం తెలియదు. వాళ్ళకి పాపం నాలెడ్జ్ లాగా చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ దీనివల్ల ఎంత మేలు చేకూరుతుందో చూసి తెలిసింది కదా. జీవితకాలం పెండింగ్ ఉండిపోయినాయి. ఏ ప్రభుత్వం కూడా జగన్ గారు వచ్చే వరకు కూడా మీకు ఉందని చెప్పలేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇన్కమ్ వస్తే ఏదైనా పెనాల్టీలు వేసుకున్నారు తప్ప. దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒక్కసారి ఇలాంటివన్నీ కూడా సుమారు ఒక దగ్గర 9,000 మంది 8,000 మంది కట్టించాం. ఇక్కడ అందరికీ 10,000 ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమో 20,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. క్లియర్ అయిపోతాయి. వాస్తవానికి అయితే 10,000 కట్టించాలి వీళ్ళ చేత. రిఫ్లెక్ట్ అయింది. అర్థమైంది. ఇప్పుడు నీకు రిజిస్ట్రేషన్ అవుద్ది.